ఇఫ్ విషెస్ కుడ్ కిల్. ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 minutes to 50 minutes అలా ఉంటుంది. ఇంకా మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్కి వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, గిరికో అనే ఒక మొబైల్ యాప్లో మనకి కావాల్సిన కోరికలు కోరుకుంటే అది నెరవేరిన 24 hours తర్వాత కోరుకున్న వాళ్ళు చనిపోతూ ఉంటారు. మరి ఇలాంటి యాప్ని హై స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ వాడాక ఏం జరిగింది, ఈ యాప్ క్రియేట్ చేసింది ఎవరు, లాస్ట్కి స్టూడెంట్స్ బతికి బయటపడ్డారు లేదా అనేదే మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ స్టార్ట్ అవ్వడమే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఈవెంట్తో మొదలుపెట్టారు. దానివల్ల సిరీస్ మొదలైన ఫస్ట్ మినిట్ నుంచి మన స్టోరీలోకి బాగా కనెక్ట్ అయిపోతాం. అలాగే ఈవెంట్ తర్వాత క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కోసం పెద్ద ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. చాలా తక్కువ టైంలోనే ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి బాగా కనెక్ట్ అయ్యేలాగా చూపించారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్లోనే స్టూడెంట్స్ యొక్క లవ్ స్టోరీని చిన్నగానే చూపించినా క్యూట్గా బాగుంది. ఇంకా వన్స్ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సిరీస్ ఒక మంచి థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ 45 minutes టైం ఉన్నా కూడా లాగ్ కానీ బోర్ కొట్టినట్టుగా ఎక్కడ అనిపించదు. అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్ని ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఎండ్ చేయడం వల్ల నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ మనలో క్రియేట్ అవుతుంది. దానివల్ల మనం సింగిల్ సిట్టింగ్లోని సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ సిరీస్లో ట్విస్టులు కూడా మామూలుగా ఉండవు. ఫస్ట్ 3 episodes ఏముండవు కానీ 4th episode నుంచి స్టార్ట్ అవుతాయి ట్విస్టులు అనేవి. లాస్ట్ 3 episodes మాత్రం మామూలుగా ఉండవు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చోబెడతాయి మనల్ని. క్లైమాక్స్ కూడా పీక్స్లో ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా న్యాచురల్గా అనిపించింది. ఇంకా సిరీస్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ వాస్ టూ గుడ్. బీజమ్స్ అయితే వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సీన్స్లో ఉన్న ఇంటెన్సిటీని ఇంకా బాగా ఎలివేట్ చేసాయి. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలాగుందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ వాచ్ అని చెప్తే ఈ సిరీస్ని. కానీ ఒకటి, ఈ సిరీస్ చిన్నపిల్లలకైతే కాదు. ఎందుకంటే సిరీస్లో వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒకవేళ మీరు ఆల్రెడీ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.